మీరు ఎంతమంది సలార్ సినిమా చూశారు? ఖాన్ సార్ వల్ల చాలా మంది కథలు మారాయి. మరి మీరు అంత క్యూట్గా ఉన్న మిమ్మల్ని ఆ సినిమాలో డస్క్ చేస్తాడని తెలుసా? సో ప్రభాస్ అన్నని చూశాక మీ ఫీలింగ్ ఏంటి? అంత ఫ్రెండ్లీ పర్సన్ సడన్ గా వైలెంట్ లా చూడాలన్నా కూడా అవ్వదు కదా, చాలా క్యూట్ గా కనిపించేవారు. క్యూట్ గా చూడండి, మన డార్లింగ్ ఎలా ఉన్నా క్యూట్ గానే ఉంటాడు. సో బిఫోర్ సలార్ మీరు ఏం చేసేవాళ్ళు? యాడ్స్, ఝాన్సీ వెబ్ యాడ్స్. ఏది ఇప్పుడు మేము ప్రశాంత్ నీల్ మామ మిమ్మల్ని చూపించాక ఫేర్ అండ్ లవ్లీ యాడ్ చూస్తున్నాం మాట్లాడు. ఎవరే అమ్మాయి? మీరు అక్క అక్కనే గాని అందంగా ఉన్నారు. మీరు కూడా సూపర్ గా స్టోరీ చెప్పారు. ఓకే బాయ్ బాయ్ మీరక్క. ऑप्शन ए और सी। ఈ ప్రశ్నకి జవాబు ఆప్షన్ ఏ. सर ऑप्शन ए। సో ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్? అప్పటి ఐడెంటిటీ అది, ఈ ఐడెంటిటీ వేరు. ఏం మాట్లాడారు ప్రభాస్ అన్నతో? నార్మల్ గా చూస్తున్నాను, నేను సార్ ని చూస్తున్నాను, సార్ నన్ను చూస్తున్నారు. ఆ, లాస్ట్ కి సడన్ గా యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నారు. అబ్బా ఓకే. ఇంకా ఒక్క మాట చాలు అని. మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. ప్రభాసా? కరెక్టేనా? కరెక్ట్. ప్రభాస్, అనుష్క మొత్తం 3 మూవీస్ ఉన్నాయి, 3 చెప్పండి. బాహుబలి 1, 2. బాహుబలిని మీరు కేక్ కటింగ్ చేసినారు, అది కాకుండా ఇంకొకటి ఉంది. మన స్కూల్ ఎలా ఉంది ఇప్పుడు రికగ్నైజేషన్? స్కూల్ కి అయితే ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు ఇంకా. వెళ్ళలేదా ఇంకా? ఆ గెటప్ వెళ్ళండి. ఎప్పుడైతే థియేటర్లో కూర్చొని స్క్రీనింగ్ చూస్తున్నావో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఎమోషనల్? చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ప్లస్ అంత పెద్ద స్క్రీన్ చూసుకున్నాక ఇంకా నా హ్యాపీనెస్ ఎక్కడ ఆగలేదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. మీరు ఎంతమంది సలార్ సినిమా చూశారు? సలార్ సినిమా చూశాక ఒక పాప మీద చాలా మందికి అబ్బా ఈ అమ్మాయి ఏంట్రా ఇరగదీసింది స్క్రీన్లో, అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా సూపర్గా ఉందంటూ ఎంతో మంది చాలా లైక్ చేస్తున్నారు. ఇంతగా ఆ క్యారెక్టర్ ఎవరో మనందరు తెలిసిందేగా, ఫర్జానా. సో ఫర్జానా సినిమాలో ఏ పాత్ర పోషించిందో మీ అందరికి తెలుసు. అండ్ మేజర్ ఫ్యాక్టర్ సలార్ సినిమా తర్వాత తన ఎక్స్పీరియన్స్ ఏంటి, బిఫోర్ సలార్ తను ఏం చేసేది, ప్రతి ఒక్కటి కూడా ఫర్జానా అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన బ్యూటిఫుల్ ఫర్జానాకి హాయ్ చెప్పేద్దాం. హాయ్ ఫర్జానా, హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? ఐఎమ్ సో హ్యాపీ. సో బేసిక్గా మీరు ముస్లిం కదా, మీకు తెలుగు అంత బాగా ఎలా వచ్చు? డాడీ ముస్లిం, మమ్మీ హిందూ. ఓకే, లవ్ మ్యారేజ్. ఓహో, మమ్మీ దగ్గర నుంచి తెలుగు అలా వస్తుంది. ఓకే. సో మదర్ ఫాదర్ది లవ్ మ్యారేజ్. అండ్ మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది కదా, అంటే చాలా మంది ఇళ్ళలో ఏంటంటే యాక్టింగ్కి వెళ్తా అంటే అంటే కొంచెం హోల్డ్ చేస్తారు, బట్ మీకు అంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ అంటే ఇష్టం. ప్లస్ ఆ ఇష్టాన్ని పేరెంట్స్ ఇంకా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అంటే లైక్ మీ ఫ్యామిలీలో మీరు ఒక్కరైనా యాక్టర్, మీ ముందు ఎవరైనా ట్రై చేశారా? మా డాడీ మమ్మీ కూడా చేసేవారు 8 years బ్యాక్. వాళ్ళిద్దరు యాక్టర్స్? 8 అంటే అప్పుడు చేసేవారు 8 years బ్యాక్. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్. సో అలా మీరు యాక్టింగ్ కి కనెక్ట్ అయి ఉన్నారు. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? రాజమండ్రి. రాజమండ్రి. మన గోదావరిలో అమ్మాయి అండి. బాగా ఫుడ్ తింటావా? తింటా. ఓకే, ఇష్టమైన ఫుడ్ ఏంటి? బిర్యానీ. బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీయా? హైదరాబాద్ బిర్యానీ ప్లస్ మమ్మీ చేసే బిర్యానీ. మమ్మీ చేసిన బిర్యానీ. మరి మా ప్రభాస్ అన్న సెట్స్ లో అందరికి ఫుడ్ పెడతాడని విన్నాము, మీకేం పెట్టలేదా? అందరికీ ఫుడ్ పెడతారు, సార్ కూడా మంచిగా తింటారు. ఓకే. సో ప్రభాస్ అన్నని చూశాక మీ ఫీలింగ్ ఏంటి? ఇంకా ఫీలింగ్ అనేది ఏం రావట్లేదు చెప్పడానికి, అంత ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను. చూసిన వెంటనే చాలా క్యూట్ గా కనిపించారు. ఓకే. అండ్ కమింగ్ టు సలార్, సో బిఫోర్ సలార్ మీరు ఏం చేసేవాళ్ళు? యాడ్స్, ఝాన్సీ వెబ్ యాడ్స్. ఏది ఇప్పుడు మేము ప్రశాంత్ నీల్ మామ మిమ్మల్ని చూపించాక ఫేర్ అండ్ లవ్లీ యాడ్ చూస్తున్నాం అట్లనా? ఫేర్ అండ్ లవ్లీ యాడ్ అది ఒక మీమ్ అంతే. ఓకే. ఇప్పుడైతే ఫేర్ అండ్ లవ్లీ యాడ్ చేయలేదు, చిన్నప్పటి నుంచి యాడ్స్ చేశాను. యాడ్స్? ఎన్ని యాడ్స్? నేను ఒక 10 to 15 యాడ్స్ చేసి ఉంటాను. 10 to 15 యాడ్స్? ఓకే. చిన్నప్పటి నుంచి చేసేదాన్ని. మేము గుర్తుపట్టే యాడ్ ఏమన్నా ఉందా? చాలా మీరెవరు కోటీశ్వరుడు యాడ్ ప్రోమో చేశాను. ఓకే. ఏ సీజన్ కి అది? మీరెవరు కోటీశ్వరుడిది లైక్ నాగార్జున ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు. ఓకే, గోల్డెన్ హ్యాండ్. అప్పుడు శ్రీ చైతన్య స్కూల్ యాడ్స్. శ్రీ చైతన్య స్కూల్ యాడ్ కూడా ఒకటి ఫర్జానా ఒకటి. ఓకే, అలా చేసేదాన్ని. ఈ 2 యాడ్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. యాడ్స్ కాకుండా ఇంకా మూవీస్, ఝాన్సీ వెబ్ సిరీస్. మూవీస్ కూడా చేశారు? ఓకే. వెబ్ సిరీసా? ఝాన్సీ వెబ్ సిరీస్, ఓరిదేవుడా మూవీ. ఓరిదేవుడా మూవీ. ఓకే, విశ్వక్సేన్ది కదా. అంటే మేము మిమ్మల్ని సలార్ లో చూసి రికగ్నైజ్ చేసాం కానీ పాస్ట్ ఇంత స్టోరీ ఉందని తెలీదు.
సో ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్? అప్పటి ఐడెంటిటీ అది, ఈ ఐడెంటిటీ వేరు. Okay. అది ఒక ఐడెంటిటీ ఇస్తే ఇది ఒక ఐడెంటిటీ ఇచ్చింది. ప్రభాస్ అన్న ఇచ్చే ఐడెంటిటీ లైఫ్ లాంగ్ ఉంటది. అది ఒక లెవెల్. ఓకే, మరి సలార్ కి ఆడిషన్ కి వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే బేసిక్ గా మన ప్రశాంత్ నీల్ మూవీస్ ఏంటి, ఎంత తెల్లగున్నా సరే డస్కీ చేస్తాడు కదా స్కిన్. మరి మీరు అంత క్యూట్ గా ఉన్న మిమ్మల్ని ఆ సినిమాలో డస్కీ చేస్తాడని తెలుసా? అది ట్రైబల్ లుక్ అని తెలుసు, చేసినా కూడా ఆ లుక్ బయట నచ్చుతుంది కాబట్టి అది అంత సార్ క్రియేటివిటీ అలా మార్చారు. అది నా లక్ కి అలా తిరిగింది, నా Okay. టాలెంట్ కి అది అలా. అండ్ బేసిక్ ఏంటంటే సలార్ సినిమా ముందు ప్రభాస్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ సినిమా చూసాక మా అందరికి ఏంటంటే ఇందులో చాలా మంది తెలుగు ఆడియన్సే ఉన్నారు క్యారెక్టర్స్. సో మీరు కూడా తెలుగు అని నాకు తెలియదు. నేను లైక్ అంటే కన్నడ సినిమా ఇట్లా మిక్సింగ్ లో వేసినారేమో అనుకున్నా. అలా ఏం లేదు, మొత్తం తెలుగు. ఓకే, మరి సలార్ ఆడిషన్ కి ఎప్పుడు వెళ్ళారు, ఏంటి, ఎలా వచ్చింది కాల్? ఆడిషన్ కి అమిత్ సార్ స్టేటస్ పెట్టారు. ఓకే, ఆ అమిత్ సార్ స్టేటస్ పెట్టింది సలార్ వాళ్ళు అప్పటికి సురభి క్యారెక్టర్ కి సర్చ్ లో ఉన్నారు. మీ క్యారెక్టర్ పేరు? యా. ఈ క్యారెక్టర్ కి సర్చ్ లో ఉన్నప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు. తర్వాత ఆడిషన్స్ కి వెళ్ళాము. ఓకే, ఆడిషన్స్ లోకి వెళ్ళాక ప్రశాంత్ నీల్ సార్ తీసుకున్నారు ఆడిషన్. తీసుకున్నాక ఇంకా ఓకే చెప్పారు. ఓకే, అంటే డైలాగ్ ఏమన్నా ఇచ్చారా ప్రిపేర్ అయ్యి చేయమని? అది Okay. డైలాగ్ సేమ్ మూవీలో డైలాగ్ ఇచ్చారు. అది ఆడిషన్ చేశాక సెలెక్ట్ చేశారు. సో మొత్తం ఎంత మంది వచ్చారు? చాలా మంది వచ్చారు అని చెప్పారు. ఒక 100+. 100 100లో మీరు సెలెక్ట్ అయ్యారు. అలా. ఓకే, ఏం చేశారండి నీల్మమ్ అని అంత అట్రాక్షన్ తో? అంత అట్రాక్షన్ అంటే స్క్రిప్ట్ ఇచ్చారు మూవీలోదే, సేమ్ స్క్రిప్ట్ ఇచ్చారు. అది చేసాము. చేశాక అది కూడా కొంచెం ఎమోషనల్ గానే చేసాము. ఓకే, అది చేశాక సార్ ఓకే చెప్పారు. అండ్ మా ఆడియన్స్ కోసం ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా? మనల్ని కాయంబని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లన్నా రారన్నావు కదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడేమో అని. నైస్. అంటే మీరు సెట్స్ లో ఉంటే ఇంకా ఫీల్ గుడ్ చూపిస్తారా? ఓకే, సో సలార్ సినిమాకి వచ్చాక వర్కింగ్ ఎన్ని డేస్ వర్క్ చేశారు? 7 షెడ్యూల్స్. 7 షెడ్యూల్స్. ఓకే, అంటే ఒక షెడ్యూల్ కి ఎన్ని డేస్ ఉంటాయి? 7 ఒక షెడ్యూల్లో డేస్ ప్రకారం తీసుకుంటే 4-5 డేస్ అలా. 4-5 డేస్. మరి 7 షెడ్యూల్స్ లో ఎలా, అంటే డే 1 కి డే లాస్ట్ కి ఎంత డిఫరెన్స్ ఉంది మీ వర్క్ లో? డే 1 కి కొంచెం అనీజీగా ఫీల్ అయినా కూడా డే లాస్ట్ కి మొత్తం అందరూ ఫ్రెండ్సే అన్నట్టు అనిపించింది. మొత్తం షూట్ అయిపోయాక కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళాలా అన్నట్టు కూడా అనిపించింది. ఓకే, సో బిఫోర్ సలార్ షూట్ స్టార్ట్ అవుతున్నప్పుడు మీ మైండ్ లో ఎలా ఉండేది? అంటే లైక్ మీకు ఎలా రన్ అయ్యేది మైండ్? అంటే ప్రభాస్ ఉన్నాడు, ప్రశాంత్ నీల్ ఉన్నాడు, పృథ్వీరాజ్ ఉన్నాడు, అండ్ మెయిన్ గా సినిమాలో ఒక కీ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు. సో అవన్నీ మీకు ముందే ఇన్పుట్స్ ఇచ్చారా? అన్ని ముందే మాకు రామోజీలో స్టే ఉండేది కాబట్టి ముందే అన్ని చెప్పేవారు ప్రశాంత్ నీల్ ఓకే, సార్. అంటే ఇప్పుడు పెద్ద యాక్టర్స్ తో కొలైడ్ అవుతున్నారు కదా, మరి వాళ్ళతో కూర్చొని చిట్ చాట్ చేస్తారా? ప్రభాస్ సార్ తో చేసాము, అంటే పృథ్వీరాజ్ సార్ తో అంత కనెక్షన్ లేదు. ఓకే, ప్రభాస్ సార్, ప్రశాంత్ నీల్ సార్ ఇలా. ఓకే, ఏం మాట్లాడారు ప్రభాస్ అన్నతో? ప్రభాస్ సార్ తీసుకెళ్ళాక హాయ్ సార్ అని చెప్తే హాయ్ మా అన్నారు. హౌ ఆర్ యూ సార్ అంటే ఐఎమ్ ఫైన్ అన్నారు. ఓకే, తర్వాత అలా నార్మల్ గా చూస్తున్నాను, నేను సార్ చూస్తున్నాను, సార్ నన్ను చూస్తున్నారు. లాస్ట్ కి సడన్ గా యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నారు. అబ్బా, ఓకే, ఇంకా ఒక్క మాట చాలు అనిపించింది, అంత ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను. నువ్వేమనాలి తెలుసా? లైక్ అనుష్క సారా నాలే. ఓకే, మరి ప్రభాస్ అంత కూల్ గా కనిపించాడు కదా, మరి సెట్స్ కి వచ్చేసరికి ఫుల్ ఎనర్జెటిక్ యాక్షన్, ఫుల్ మాస్ ఓరియంటేషన్ సీన్ జరుగుతుంది మీరున్న సీన్ లో. సో ఆ సీన్ లో యాక్టింగ్ ఇవన్నీ లైవ్ గా చూస్తున్నారు, ఎలా ఉండేది? అంటే లైక్ మీరు ఆ టేక్స్ ఎక్కువ తీసుకుంటారా, సింగిల్ టేక్ లోనే చేస్తారా? సింగిల్ టేక్ అంటే 1-2 టేక్స్ అయ్యేవి, ఎందుకంటే దానికి ఇంకా బెటర్ చూడడానికి. ఓకే, ఇంకా ప్రభాస్ సార్ని సెట్ లో చూడడం అంటే ఆఫ్ సెట్ ఎలా ఉంటారు, ఆన్ స్క్రిప్ట్ కూడా అలానే ఉంటారు. ఆఫ్ సెట్ కూల్ ఉంటాడు, ఆన్ సెట్ సీరియస్ కదా. ఆన్ సెట్ అక్కడ మేము ఆఫ్ సెట్ లోనే చూస్తున్నాం కదా కెమెరాకి, అక్కడ కూడా అగ్రెసివ్ గా ఏమంత కనిపించలేదు, ఎందుకంటే అంత ఫ్రెండ్లీ పర్సన్ ని సడన్ గా వైలెంట్ లా చూడాలన్నా కూడా అవ్వదు కదా, చాలా క్యూట్ గా కనిపించేవారు. క్యూట్ గా చూడండి, మన డార్లింగ్ ఎలా ఉన్నా క్యూట్ గానే ఉంటాడు. ఓకే, అండ్ మీ ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ మీ చుట్టూ చాలా మంది ఉంటారు, అండ్ అంటే లైక్ ఒక ట్రైబల్ పీపుల్స్ మీరు ఒక 100 ఉంటారు కదా ఈజీగా. మరి 100 మెంబర్స్ లో మీకే డైలాగ్ వచ్చింది, మీ డైలాగ్ నుంచే సీన్ ఎలివేట్ అవ్వాలి కదా. సో మరి అది ఎట్లా ప్రిపేర్ అయ్యారు? అది ప్రిపేర్నెస్ అనేది ప్రశాంత్ నీల్ సారే చేయించారు మొత్తం. ఆయన చేయిస్తారు, కానీ మీలో కూడా ఒక విల్ పవర్ కానీ ఆ స్ట్రెంగ్త్ కానీ రావాలి కదా. అది రావాలి అంటే ముందు నుంచి భయం ఉండేది కాదు, ఎందుకంటే ప్రశాంత్ నీల్ సార్ ఇచ్చే ట్రైనింగ్ అలానే ఉంది, ప్లస్ 99% కి ఎక్కడ తగ్గలేదు. ఓకే, అలా అయితే చేయలేదు, భయం అనేది ఎక్కడ అనిపించలేదు. ఫస్ట్ ప్రశాంత్ నీల్ సార్ బిహేవియర్ ఎలా ఉంటుంది సెట్స్ లో? చాలా కూల్ పర్సన్. కొంచెం యాక్షన్స్ లో చూపించగా. అంటే
ఎలా వస్తారు, ఎలా మైక్ పట్టుకుంటారు, ఏ బాబు షార్ట్ రెడీ ఇట్లా? షార్ట్ రెడీ అంటే నార్మల్గా ఒక ఫ్రెండ్ మాట్లాడుతున్నట్టే మాట్లాడేవారు. ఎక్కడ కూడా అగ్రెసివ్నెస్ అనేది ఎక్కడ కనిపించలేదు. మార్నింగ్ ఎలా ఉంటారు, ఈవినింగ్ వరకు అలానే ఉంటారు. చాలా కూల్ పర్సన్, ఫ్రెండ్లీ మైండ్. ఓకే, మరి మొత్తం 7 షెడ్యూల్స్ అయ్యాయి కదా, అంత షూట్ అయిపోయాక మీరు మొత్తం అంటే నమ్మకం ఉండేదా నా క్యారెక్టర్ ఎవాల్వ్ అవుతుందా, ఎవాల్వ్ అవ్వదా? ఎవాల్వ్ అవుతుంది అని ఉండేది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సార్ ఎప్పుడు అయితే డౌన్ చేయలేదు ఏ క్యారెక్టర్ని, ఎప్పుడు ఒక లెవెల్లోనే ఉంచారు. ఆ లెవెల్ నాకు కూడా అయ్యింది. ఓకే, మరి ఆఫ్టర్ రిలీజ్ ఎప్పుడైతే థియేటర్లో కూర్చొని స్క్రీనింగ్ చూస్తున్నావో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ప్లస్ అంత పెద్ద స్క్రీన్ చూసుకున్నాక ఇంకా నా హ్యాపీనెస్ ఎక్కడ ఆగలేదు. అంత హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ నీకు వచ్చిన కాంప్లిమెంట్స్ సినిమా యూనిట్ నుంచి ఎవరైనా ఫోన్ చేశారా? చాలా మంది ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, టీమ్ నుంచి చాలా మంది కాల్ చేశారు. బాగా చేసింది, బాగా యాక్ట్ చేసింది. అండ్ ప్రభాస్ అని ఏమన్నా ఫోన్ చేయడం కానీ అలా ఏం లేదు. వీళ్ళు ఎవరు, ప్రశాంత్ నీల్ వీళ్ళు కూడా ఎవరు కాల్ చేయలేదు? ప్రశాంత్ నీల్ సార్ మాది మొత్తం అయిపోయాకనే మాట్లాడారు. ఓకే, తర్వాత టీమ్ నుంచి కాల్స్ వచ్చాయి. అండ్ పార్ట్ 2. సో ఇప్పుడు వరకు మేము ట్రైలర్ లో చూసిన కొన్ని సీన్స్ మాకు మిస్ అయిపోయినాయి. లైక్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టీజర్ వస్తుంది, సో డైనోసార్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇస్తారు ప్రభాస్ కి, ఆ సీన్ కనిపించాలా? అట్లా కొన్ని సీన్స్ ఏమైనా ఉన్నాయా? అట్లాంటి సీన్స్ మా షెడ్యూల్ అయ్యా లేదు, ఎందుకు నా షెడ్యూల్ అలాంటివి అవ్వలేదు. ఓకే, అంటే పార్ట్ 2 లో ఉండొచ్చేమో తెలియదు. పార్ట్ 2, బట్ బేసిక్ గా మీ క్యారెక్టర్ పార్ట్ 2 కూడా ట్రావెల్ చేస్తారు, ఎందుకంటే మీరు అందరు అదే సినారీలో ఉన్నారు కదా. మరి పార్ట్ 2 డేట్స్ ఏమైనా కాల్ చేశారా లేదా? అలా డేట్స్ అయితే ఇప్పటికి ఏం చెప్పాలి, నాకు కూడా క్లారిటీ లేదు. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు కాదు, 100% ఉంటుంది, ఉండాలి అని కోరుకుంటున్నా. ఓకే, మరి మీ స్కూల్ అంటే ఏం చదువుతున్నారు మీరు? నేను ప్రెసెంట్ అయితే 9th. మరి ఏంటి 10th అని విన్నా? 10th అంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్ 9th, నెక్స్ట్ జాన్ నుంచి నాకు జూనియర్ 10th ఎలాగో స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. సో మా స్కూల్ అందరూ 9th ని జూనియర్ 10th అని చెప్తారు కాబట్టి నేను కూడా జూనియర్ 10th అనే చెప్పాను. ఓకే, ప్రెసెంట్ అయితే 9th క్లాస్. ఓకే, మరి స్కూల్ ఎలా ఉంది ఇప్పుడు రికగ్నైజేషన్? స్కూల్ కి అయితే ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు. ఇంకా వెళ్ళలేదా? ఇంకా ఆ గెటప్ వెళ్ళండి. అమ్మా, అరే ఇంకా ట్రాన్స్ లోనే ఉన్నాంరా మామ అంటుంటారు. ఇంకా అలా లేదు, ఇంకా వెళ్ళలేదు. స్కూల్ కూడా కొన్ని హాలిడేస్ వచ్చాయి, క్రిస్మస్ ఇలా. అట్లీస్ట్ ఇంటి దగ్గర చాలా మంది మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేశారు. డోర్ నాక్ చేసి నియర్ బై అలా ఎవరు లేరు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు బేసిక్ గా రైట్ నో మీరు ఒక రోడ్ మీదకి వెళ్ళేసి జస్ట్ బస్ కోసం నిలబడినా, ఒక చిన్న పిక్నిక్ స్పాట్ కి అట్లా వెళ్ళినా గుర్తుపడతారా లేదా? గుర్తుపట్టచ్చు, ఎందుకంటే ఇప్పుడు వచ్చి బయటికి అలా వెళ్ళలేదు. ఓకే, సో మరి 2 years స్ట్రగుల్ తర్వాత, అంటే స్ట్రగుల్ అని లేదు, మీ వర్క్ మీరు చేశారు, బట్ ఒక ఐడెంటిటీ అనేది ఒక పాత్ బ్రేకింగ్ లో వస్తుంది. మరి సలార్ ఇచ్చిన ఐడెంటిటీని మీరు ఎలా తీసుకుంటున్నారు? సలార్ నాకు ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసింది, అది డెఫినెట్లీ చెప్తాను. ఓకే, సో అది క్రియేట్ చేశాక ఇంకా బాగా వెళ్తుంది, సో ఇంకా పెద్దగా అవుతుంది అని కోరుకుంటున్నాను. ఐడెంటిటీ అనేది ప్రశాంత్ నీల్ సార్ నాకు ఎప్పుడూ ఆ ఐడెంటిటీ ఇచ్చారు. ఆయన ఇచ్చారు, కానీ నిలబెట్టుకునే బాధ్యత మీది కదా. ఆ టాలెంట్ నాకు అక్కడ హార్డ్ వర్క్ కానీ, ఆ హార్డ్ వర్క్ ఇప్పుడు నాకు ఇలా రిజల్ట్ కానీ, సో నేను హార్డ్ వర్క్ చేశారు కాబట్టి నాకు ఈ రిజల్ట్ దొరికింది. ఓకే, అండ్ జనరల్ ఏంటంటే అమ్మాయిలకి వైలెన్స్ అంటే ఎక్కువ నచ్చదు, ఆ బ్లడ్ ఇట్లాంటివి చూసినా కొంచెం నర్వస్ అవుతారు. మీ సీన్ లో మొత్తం హీరో ఎలివేషన్ వచ్చేస్తుంది కదా, మరి ఆ సీన్స్ చూస్తున్నప్పుడు పానిక్ అయ్యారా? అలా ఏమీ అవ్వలేదు. ఓకే, అలా ఏమీ లేదు, ఎందుకంటే ప్రభాస్ అని చూస్తున్నప్పుడు అలా చూస్తూ ఉండిపోవచ్చు కాబట్టి ఇంకా అలాంటిది ఏం అనిపించలేదు. కట్అవుట్ ఉంటే అన్ని మర్చిపోతారు. అంత ఫైట్ చేస్తున్నప్పుడు కూడా ప్రభాస్ అనే చూస్తూ ఉండడం, ఎందుకంటే అంత బ్లడ్ లో కూడా చాలా కూల్ గా, అంటే అంత వైలెన్స్ ఫేస్ లో ఒక స్మైల్ కనిపించేటట్టు ఉండేది అక్కడ. ఓకే, అలా ఎక్కువ సీన్స్ అన్ని సింగిల్ టేక్ 2 టేక్ అంతే, 3-4 అయితే వెళ్ళవు. అలా ఏమి వెళ్ళవు, ఎందుకంటే ముందే రిహార్సల్స్ కానీ ప్రశాంత్ నీల్ సార్ ఎక్స్ప్లెనేషన్ కానీ ముందే అయిపోయేది. ఓకే, మీ ఫ్యామిలీ లైఫ్కి వచ్చేసరికి, సో మదర్ ఫాదర్ ఆల్రెడీ యాక్టింగ్ లో ఉండి ఇప్పుడు జాబ్ అన్నారు కదా, ఏం జాబ్ చేస్తున్నారు? వాళ్ళది పర్సనల్. ఓకే, వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకి ఇచ్చేద్దాం. సో నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఓకే, ఎవరు? అక్క, చెల్లి, తమ్ముడు ఏం చదువుతున్నాడు? తమ్ముడు 5th. ఆయన కూడా యాక్టింగ్ లోకి వెళ్దామనా? యాక్టింగ్ లో ఉన్నాడా? ఓకే, ఏం చేస్తున్నాడు? ప్రెసెంట్ యాడ్స్ చేశాడు బాలీవుడ్ లో, సారా అలీ ఖాన్ మూవీ ఒకటి. మీకు అంత సర్కిల్ ఎలా వచ్చిందండి? బాలీవుడ్ కి ఒకటేసారి వెళ్తారు, టాలీవుడ్ కి వెళ్తారు, యాడ్స్ చేస్తారు. అది టాలెంట్ బట్టి కదా, అంటే బేసిక్ గా కొంచెం మనకు కమ్యూనికేషన్స్ కూడా కనెక్ట్ అవ్వాలి కదా. అలా అని ఏం లేదు, ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది, సో చేస్తున్నాం. ఓకే, మిమ్మల్ని చూస్తే మమ్మల్ని తిడతారు ఇంట్లో, చూడండి రా మీరు 25-26 వచ్చాక జాబ్ చేస్తున్నారు, వాళ్ళు చూడండి రా అంటారు. మరి మీ తమ్ముడు గురించి ఏం చెప్తారు? మీ బాండింగ్ ఎలా ఉంటుంది? బాండింగ్ సేమ్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటుంది, ఎప్పుడు ఆడుతూ ఉంటాం, అండ్ ఫైటింగ్ కూడా అవుతూనే ఉంటుంది. ఫైటింగ్ అవుతుంటుంది. ఈసారి మీ బ్యాక్ ఎండ్ ప్రభాస్ ఉన్నాడని చెప్తారా మీ తమ్మునికి? వాడికి తెలుసు, ఎలాగో మూవీ చూసాడు కాబట్టి.
అండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు 2 years నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా, సో మీరు పడిన ఇబ్బందులు ఏంటి? నేను ఇప్పటికైతే స్టెప్ బై స్టెప్ వచ్చాను. హార్డ్ వర్క్ చేస్తేనే ఇక్కడ వరకు అబ్సల్యూట్లీ ఇక్కడ ఓకే, వరకు బట్ వచ్చాను. కొన్నిసార్లు ఏంటంటే ఎంత ఎదుగుతున్నా కొన్ని చోట్ల మనల్ని పుల్ చేయడమో ఒక మాట అనడమో జరుగుతుంటాయి కదా, మీకు అలా ఏమన్నా వచ్చాయా? అంటే ఇన్సిడెంట్స్ చెప్పండి, అంతే పేర్లు వద్దు. అలా ఇన్సిడెంట్స్ అంటే ఇప్పటికొచ్చి అలా ఏం అవ్వలేదు. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసే వాళ్ళే, మెయిన్ సపోర్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి అలాంటిది ఏం లేదు. ఓకే, అండ్ ఆఫ్టర్ రిలీజ్ మీ పేరెంట్స్ ఏం చెప్పారు మీకు? ఇంకా చెప్పాలంటే పేరెంట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు, నేను కూడా ఎమోషనల్ అయ్యాను. వాళ్ళు చాలా హ్యాపీ, నేను హ్యాపీ. ఓకే, మేము కూడా హ్యాపీ. ఓకే, మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. ప్రభాసా? కరెక్టేనా? కరెక్ట్. అట్లయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు జెన్యున్ ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకే, ప్రభాస్ తమన్నా సినిమా పేరు ఏంటి? బాహుబలి. ప్రభాస్ తమన్నా ఇంకొక సినిమా పేరు? ఇంకొక సినిమా పేరు అంటే ఏ రెబల్ స్టార్ ఫ్యాన్స్? రెబల్. నాకు కూడా వినిపించింది ఇక్కడ Rebel. అది Rebel ఓకే, అంటే identity. ప్రభాస్ కాజల్? ప్రభాస్ ది కాజల్ ది మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ డార్లింగ్. ఓకే, ప్రభాస్ అనుష్క మొత్తం 3 మూవీస్ ఉన్నాయి, 3 చెప్పండి. బాహుబలి 1, 2, ఇంకొకటి మిర్చి. మిర్చియా? ఇంకొకటి ఉంది. బాహుబలిని మీరు కేక్ కటింగ్ చేసినారు, అది కాకుండా ఇంకొకటి ఉంది. ఇంకొకటి బాహుబలి మిర్చి. నేను మ్యూజిక్ వేయాలి ఇప్పుడు అని చెప్పండి. మూవీ ఇంకోటి ఏముంది, చాలా చేశారు. అయ్యయ్యో, గుర్తురాట్లేదు ప్రెసెంట్. అయ్యయ్యో, సలార్ ఫ్యాన్స్ మండిపోతున్నారు. అలా ఏం లేదు అమ్మ, ఇప్పుడు వచ్చి అన్ని చెప్పాలి, అది ఒకటి మిస్ అవుతున్నా. చెప్పాక రిగ్రెట్ అవుతారు. చెప్పమంటారా? బిల్లా. బిల్లా. ఓకే, రాధేశ్యామ్ చూసారా? హీరోయిన్ ఎవరు? పూజా హెగ్డే. పూజా హెగ్డే. ఓకే, నైస్. సో ప్రభాస్ గురించి మంచి నాలెడ్జ్ అయితే మీకు ఉంది. నెక్స్ట్ మూవీ ఎవరిది? ప్రభాస్ అంటే ఏ డైరెక్టర్ తో చేస్తున్నారు? ప్రశాంత్ నీల్ సార్. పార్ట్ 2 ఉంది కదా. పార్ట్ 2 కాకుండా నీ ఏరియాలో ఉండేది నువ్వు చెప్తున్నావు, అవుట్ సైడ్ యువర్ ఏరియా. బాహుబలి కూడా అంటే 1, 2 అని కట్ చేసేసావు. ఉన్నారు కాబట్టి చెప్పా. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ అంత ఐడియా లేదు. ఒక పెద్ద బాలీవుడ్ ధమాకా వెళ్ళింది మొన్ననే, ఆ సినిమా పేరు ఏతో స్టార్ట్ అవుతుంది? ఆదిపురుష్. ఎనిమల్. యానిమల్. ఓకే, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ తీస్తున్నాడు. ఓకే, మీరు ఆయన పేరు ఏం పేరు చెప్పారు? ఓం రావత్ ని తీసుకొచ్చారనుకోండి, ఫ్యాన్స్ బాధపడతారు. ఇప్పుడే ఎలా మర్చిపోవాలరా దేవుడా అనుకుంటుంటే మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఓకే, సో మరి ఫ్యామిలీ లైఫ్ అంతా జాబియల్ ఉంటుందా? సో మీకు ఇష్టమైన హ్యాబిట్స్ ఏంటి? అంటే ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? డ్రాయింగ్, డాన్సింగ్. ఓకే, మరి ఓవరాల్ ఈ సక్సెస్ ని ఎలా తీసుకుంటున్నారు? నేను ఆ సక్సెస్ ని ఇప్పటికొచ్చి ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. అది ఇంకా అవుతుంది, రన్నింగ్ ఆన్, గోయింగ్ ఆన్. ఓకే, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ తరువుగా చాలా మంది ఇంటర్వ్యూస్ కి పిలుస్తుంటారు, క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో అవన్నీ ఎలా టాలరేట్ చేస్తున్నారు? ఈవెన్ నాదంతా కలిపి అడిగిన దానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కాబట్టి అందులో ఏం ట్రబుల్ ఉండదు. ఓకే, ఎక్కడ కూడా స్ట్రెస్ అవ్వరా? ఓకే, నైస్. సో మిమ్మల్ని సపోర్ట్ చేసిన, అంటే మీ క్యారెక్టర్ చూసి మీకంటూ ఒక ఐడెంటిటీని ఇచ్చిన ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, అండ్ తీసుకెళ్తారా అని కోరుకుంటున్నా, అండ్ సపోర్ట్ మీ. ఓకే, సో ఓవరాల్గా చూస్తున్నారు కదండి, మన ఫర్జానా సలార్ సినిమాలో తన క్యారెక్టర్తో మొత్తం సీన్నే చేంజ్ చేసేసింది. అండ్ రెబల్ స్టార్ గురించి చాలా చక్కగా మాట్లాడారని చెప్పుకోవచ్చు, అనుష్క సినిమా ఒక్కటి కాకుండా. మరి ఫర్జానాతో చిట్ చాట్ చూశాక, ఫర్జానా చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.